స్తోత్రాలు. ఈ దినము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం జాగ్రత్తగా గమనించండి. మీలో సత్క్రియ ఆరంభించిన నాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించవలనని తూడిగా నమ్ముచున్నాను. హూ బిగిన్ ఎ గుడ్ వర్క్ in your will carry it on a completion until the day of Christ Jesus. तुमने अच्छा काम आरंभ किया है, वही उसे यीशु मसीह के दिन तक पूरा करेगा. ప్రియులారా, చదివిన ఈ లేఖనవ సత్క్రియ లోకములో అన్నిటికంటే గొప్ప సత్క్రియ ఏదంటే నశించిపోతున్న పాపిని యేసు దగ్గర నడిపించేది గొప్ప సత్క్రియ. అయితే కీర్తన 138లో యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను. యెహోవా నీ కృప నిరంతరము నీ చేతి కార్యమును విడిచిపెట్టకము. 1 కొరింథీ 1లో మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులైనట్లు అంతం వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. అవును, కొన్ని రోజులు కాదు, మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా చివరి వరకు ప్రభువులో స్థిరంగా ఉండాలి. మేము మాయడ ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము, అలాగే మీరు ఒకరిలో ఒకరు మనుషులందరిలో ప్రేమలో అభివృద్ధి వర్ధిల్లునట్టు ప్రభు దయచేయునుగా. కానీ 1 తెస్సలోనికై 3:13లో రాయబడింది. 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 16-17లో మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు మీ హృదయమును ఆదరించి ప్రతి సత్కార్యమును ప్రతి సద్వాక్యమును మిమ్ము స్థిరపరచునుగాక. సోదరి సోదరుడా, దేవుని వాక్యములో స్థిరపడి ఆత్మీయంగా ముందుకు సాగాల. ఎటువంటి పరిస్థితులు మన జీవితంలో ఏర్పడినా ప్రభు మీద ఆనుకుంటే ప్రభువు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వింటున్నటువంటి వారు ఆత్మీయంగా ఎదిగి మీకు సన్నిహితంగా జీవించి వారి అక్కర్లన్నీ మీ కృపలో తీర్చమని ఆదరించి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.